నమస్తే. బాగున్నారా? నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మీ స్లాట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే నన్ను మళ్ళీ అడుగుతున్నారు స్లాట్స్ అయిపోయాక 1 వీక్ 10 డేస్ తర్వాత. నాకు కూడా మిమ్మల్ని వెయిట్ చేయించడం అస్సలు ఇష్టం లేదు. సో, ముందే పెట్టేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. నాతో డైరెక్ట్‌గా చాటింగ్ చేయాలి అనుకుంటే కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చేయొచ్చు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ లాస్. సో, చూడండి నేను ఈరోజు చెప్తాను గైడ్‌లైన్స్ ఇక గుర్తుపెట్టుకోండి. మీకు అనిపించొచ్చు అరే! ఎక్సర్‌సైజెస్‌తో పాటు ఇవి కూడా చెప్తున్నారు అని. ఇవే చాలా ఇంపార్టెంట్. ఇవి చెప్పకుండా నేను ఓన్లీ ఎక్సర్‌సైజెస్ చెప్పాననుకోండి, ఆసనాస్ చెప్పాననుకోండి, నేను ఫుల్ న్యాయం చేయనట్టే మీకు. సో, అది గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు మీరు రోజంతా లైఫ్ స్టైల్ బ్యాడ్ ఉండి ఓన్లీ 1 హార్ యోగా చేసుకునేంత మాత్రాన సరిపోతుందా చెప్పండి? రోజంతా కూడా యాక్టివ్ ఉండాలి కదా! వెయిట్ తగ్గుతుండొచ్చు. ఇంచ్ లాస్ కూడా వస్తది. కానీ హెల్త్ కూడా చాలా బాగుండాలి కదా! సో, ఇవన్నీ కూడా ఫాలో చేయండి. సో, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే డైజెషన్ చాలా బాగుండాలి. డైజెషన్ సరిగ్గా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఏదైనా సరే. సో, డైజెషన్ బాగుండేలాగా చూసుకోండి. నేను ఆల్రెడీ మీకు చాలా టిప్స్ చెప్పాను. ఇంకొక వీడియో కూడా చేస్తాను డైజెషన్‌కి సంబంధించింది. కాన్‌స్టిపేషన్ ఏదైనా సరే అది చూడండి. సో, సెకండ్ వచ్చేసి యాక్టివ్ ఉండాలి. డే అంతా యాక్టివ్ ఉండాలి. అప్పుడే మైండ్ బావుంటది. ఫిజికల్ హెల్త్ బావుంటది. అన్నీ బావుంటాయి. థర్డ్ వచ్చేసి సుఖాసనాలోనే కూర్చొని తినండి. ఇప్పుడు సుఖాసన ఎందుకు అంత మంచిది? ఇప్పుడు 84 లాక్ ఆసనాస్ ఉన్నాయి. 84 అందులో 4 ఆసనాస్ చాలా గొప్ప ఆసనాస్ లాగా కన్సిడర్ చేస్తారు. అందులో ఫస్ట్ ఆసన ఏంటి తెలుసా? సుఖాసన. సో, ప్రాపర్ కూర్చోండి. సర్క్యులేషన్ అనేది అప్‌వర్డ్ డైరెక్షన్‌లో వెళ్తది. మనకు అబ్డామినల్ ఏరియా సైడ్. సో, డైజెషన్ చాలా బాగా జరుగుతది. ఇక్కడున్న నాడీస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎనర్జీ అనేది అప్‌వర్డ్ ఉంటది కాబట్టి స్పైన్ కంపల్సరీ స్ట్రెయిట్ పెట్టుకోవాలి. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. హార్మోన్స్‌కి మంచిది, అన్నిటికి మంచిది. సుఖాసనాల్లో కూర్చొని చేతులతోనే తినండి. సెకండ్ వచ్చేసి తిన్న వెంటనే వజ్రాసనాల్లో కూర్చోండి. హాఫ్ అన్ అవర్ తర్వాతనే మీరు ఒక చిన్న మైల్డ్ వాకింగ్ తీసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి కూర్చొనే ఉండడం. మొత్తం కూర్చొనే ఉండడం. ఎటూ కదలకపోతే అస్సలు మంచిది కాదు. లేట్ నైట్ స్నాకింగ్ అని, మీరు మంచి ఇంట్లో ఫుడ్ తీసుకుంటున్నా, లేట్ తింటున్నా, ఊరికే ఎక్కువ సార్లు తింటున్నా, ఆబ్వియస్లీ ఎక్కువ అయిపోతది కదా బాడీకి. అనవసరంగా ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవుతది. సో, ఇలాంటి మిస్టేక్స్ చేయకండి సరిపోతది. స్ట్రెస్ మీద వర్క్ చేయండి. స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి వెయిట్ తగ్గినట్టు అనిపించినా తగ్గరు. హెల్త్‌కి కూడా అస్సలు మంచిది కాదు. సో, స్ట్రెస్ మీద కూడా దృష్టి పెట్టుకోండి. సో, ఇప్పుడు ఆసనాస్ చూసేద్దాం మనము. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ స్ట్రెయిట్ పెట్టుకొని ఎప్పుడైనా సరే కంపల్సరీ ఇక్కడ ఒకసారి మజిల్ లూజ్ చేయండి. ఫ్రీ చేయండి. లేకపోతే టైట్ అనిపిస్తది. పట్టుకుంటాయి మజిల్స్. సో, ఫస్ట్ ఫ్రీ చేసిన తర్వాత స్లోలీ ఫస్ట్ ఇది హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. స్లోలీ 1, 2, 3, 4 ఇలా 5, 6, 7, 8, 9 స్లోలీ 10 ఇక్కడ దాకా వచ్చేసేయండి. స్లోలీ రిలాక్స్ చేసేసుకోండి. సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ స్లోగా 10 తీసుకోండి. ఎప్పుడైనా సరే పొట్ట తగ్గే ఎక్సర్సైజ్ చేస్తున్నా ఫుల్ బాడీ కూడా కంపల్సరీ చేసుకోవాలి. మనకి అబ్డామినల్ యాబ్ ఎక్సర్సైజెస్, ఇంకొకటి కోర్ స్ట్రెంథనింగ్ బాగా చేసుకోవాలన్నమాట. సో, ఇవి రెండు కరెక్ట్గా చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఈ లెగ్ మీద కూడా సేమ్ రిపీట్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేశాక ఫస్ట్ రిలాక్స్ చేసేసుకొని బాడీని, తర్వాతనే ఒకసారి స్ట్రెచ్ తీసుకొని సేమ్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలా 1, 2, 10 టైమ్స్ ఇటు సైడ్, మళ్ళీ 10 టైమ్స్ ఇక్కడ సైడ్. ఎప్పుడైనా సరే ఏ బెండింగ్ అయినా సరే కింద లోవర్ బ్యాక్ నుంచి రావాలి బెండ్ అనేది. అది కూడా ప్రాపర్ గుర్తుపెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడు స్లోలీ రైట్ లెగ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి నన్ను ఒకసారి. లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇలా లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని స్లోలీ ఇక్కడ తీసుకోండి. ఇలా 1, 2 ఇలా 3 స్లోలీ 4, 5 ఇలా 6, 7 ఇలా ఒక 10 తీసుకోండి. స్లోలీ తీసుకున్న తర్వాత కాసేపు ఇక్కడ పశ్చిమోత్తానాసనాలో ఇక్కడ ఉండండి కాసేపు. స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్. స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా ఎన్నిసార్లు తీసుకుంటారు? ఒక 5 to 10 టైమ్స్ తీసుకోండి. చాలా మంచిది పశ్చిమోత్తానాసన కూడా. ఒక్క ఆసనాకి మీరు ఓన్లీ ఫ్యాట్ లాస్ చూడకండి. 100 అడ్వాంటేజెస్లలో ఫ్యాట్ లాస్ కూడా ఒకటి. సో, స్లోలీ ఇది అయిపోయిన తర్వాత స్పైన్ చూడండి. ఇక్కడ నుంచి ఇలా బెండ్ తీసుకోండి ఎప్పుడైనా సరే. స్లోలీ 1, 2 ఇలా 3,
స్లోగా 4 5 10 టైమ్స్ అటు, స్లోలీ మళ్ళీ 10 టైమ్స్ ఇటు సైడ్, స్లోలీ పైకి వచ్చేసి, స్లోలీ ఈ లెగ్ స్ట్రైట్ చేసుకొని ఇవి కంపల్సరీ 10 to 20 రిపీట్ చేసుకోండి. ఎక్కువ తీసుకున్నా మంచిదే, 20 టైమ్స్ తీసుకున్నా మంచిదే. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీతో పాటు హిప్ మొబిలిటీ పెరుగుతుంది, బ్యాక్లో పెరుగుతుంది, మంచిగా నీట్గా పొట్టకు కూడా చాలా మంచిది, అన్నిటికీ చాలా మంచిది. పొట్ట అంటే బయట కాదండి, లోపల ఉన్న ఆర్గన్స్కి కూడా చాలా మంచిది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ హోల్ తీసుకోండి, స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి, ఇలాగా ఒక ఇన్హేల్ తీసుకుంటూ ఇలా మీకు ఎంత వీలైతే అంత. ఇప్పుడు నేను ఇంత లేవానని మీకు అలా ఏం లేదు, ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు, ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు, మీకు ఎంత వస్తే అంతవరకు తీసుకో. స్లోలీ మళ్ళీ కిందికి వచ్చేసి, స్లోలీ రిలాక్స్, మళ్ళీ సేమ్ స్లోలీ దగ్గరికి తీసుకురండి, ఇంటర్లాక్, ఇన్హేల్, స్లోలీ ఎక్స్హేల్. ఇది కూడా సేమ్ 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఈ లెగ్ క్లోజ్ చేసి కిందికి బెండ్ తీసుకొని ఇదొక 10 టైమ్స్, ఇదొక 10 టైమ్స్ అటు సైడ్, 10 టైమ్స్ ఇటు సైడ్ తీసుకొని పశ్చిమోత్తానాసన ఇన్హేల్ ఎక్స్హేల్ కూడా 10 టైమ్స్ తీసుకోండి. టైం తీసుకొని స్లోగా చేసుకోండి, ఫాస్ట్ చేయకండి. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇన్హేల్ తీసుకొని స్లోలీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ చూడండి, మీరు స్పైన్ స్ట్రైట్ పెట్టుకోగానే ఇక్కడ బొత్తి పొట్ట, ఇక్కడ కింద కూడా మనకు వార్మ్త్ రావాలి. ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి అనమాట. సో ప్రాపర్ పోస్చర్ బాగా మెయింటైన్ చేసుకోండి. ఇన్హేల్ చేసుకుంటూ పైకి, స్లోలీ ఎక్స్హేల్ కిందికి, ఇన్హేల్ మళ్ళీ పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. ఇది కూడా 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి, చాలా మంచిది. స్లోలీ టేబుల్ వచ్చేసేయండి. ఇప్పుడు టేబుల్ వచ్చేసారా, స్లోలీ టేబుల్ వచ్చాక రైట్ లెగ్ పైకి తీసుకోండి, స్లోగా ఇలా బ్యాక్ మూవ్ చేయండి, మొత్తం బాడీ అంతా స్ట్రెయిట్ లైన్లోనే మూవ్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇలా 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ పల్సెస్ తీసుకో, ఒక 10 to 20 పల్సెస్ తీసుకోండి. స్లోలీ మళ్ళీ రిలాక్స్, సేమ్ లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేయండి, కంప్లీట్ స్ట్రైట్, స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా సేమ్ ఇది కూడా చాలా స్లోగా తీసుకొని ఒక 10 టైమ్స్ పల్సెస్ తీసుకోండి. స్లోలీ మళ్ళీ రిలాక్స్, స్లోలీ చైల్డ్లో కాసేపు రిలాక్స్ అవ్వండి. మళ్ళీ స్లోలీ వచ్చేసి అధోముఖ వచ్చేసి, ఇన్హేల్, ఎక్స్హేల్, అధోముఖ నుంచి ప్లాంక్ రన్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ రిలాక్స్ తీసుకున్నాక అయినా సరే మళ్ళీ ఇంకొక 10 రౌండ్స్ తీసుకోండి. స్లోలీ అధోముఖ నుంచి ప్లాంక్, అధోముఖ నుంచి పలక్. ఇవి ఎన్ని తీసుకోవాలి? 10 రౌండ్స్ తీసుకోండి, మినిమం 10 రౌండ్స్ తీసుకోండి. లాస్ట్కి వజ్రాసనాలు కూర్చొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, ఎక్స్హేల్ స్లోలీ లోవర్ బ్యాక్ నుంచి స్పైన్ స్ట్రైట్ తీసుకొని బెండ్ తీసుకోండి. స్లోలీ మళ్ళీ పైకి, ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ బెండ్, స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకొని తర్వాత మీరు ఇంకా వెరైటీ అన్నీ చేసుకోవచ్చు. వెయిట్ లాస్కి సంబంధించిందైనా సరే, లేదా ఫుల్ బాడీ స్ట్రెంథనింగ్, ఫుల్ బాడీ అన్ని ఆసనాస్ చేసేసుకోండి. కంపల్సరీ ఫుల్ బాడీ చేసుకోవాలి, బాడీకి కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, ఫుల్ బాడీ టోనింగ్ అనేది కూడా జరుగుతుంది. ఫుడ్ కరెక్ట్గా తినండి, స్ట్రెస్ మీద వర్క్ చేయండి, నిద్ర కూడా కరెక్ట్గా పోండి, అన్నీ బాగుంటాయి. ఎలా ఉండాలో అలా ఉంచుకుంటే అంత బాగుంటుంది. దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం అనుకోండి, ఏదో టైంకి తినడం, ఏదో టైంకి లేవడం, ఇంకేదో టైంకి వాడుకోవడం, ఫుల్ స్ట్రెస్. సో మీరు ఎంత చేసినా మనం మారాలి అనుకుంటేనే మారుతాం. యోగా కూడా అంతే, స్ట్రెస్ మీద చాలా హెల్ప్ చేస్తుంది. స్ట్రెస్ తక్కువ చేసుకోవడానికి ఎవరికైనా సరే ఫస్ట్ గుర్తొచ్చేది యోగానే కాదా? సో ప్రాపర్ స్ట్రెస్ మీద వర్క్ చేసుకోండి, అన్నీ బాగుంటాయి.